వీతుడు స్వాతం లక్ష్యం సమాజేతం నేను సురేష్ దండు. ఆమె అంటే సంచలనం, ఆమె అంటే యువత ఉర్రూతలు. యూట్యూబ్ తీశారంటే 99% ఆ వ్యూ చూడాల్సిందే. ఆమె ఏం మాట్లాడుతుంది, ఇప్పుడు సంచలనం ఏంది, మరి వారితో ఈరోజు ఇంటర్వ్యూ. వారే స్వాతి నాయుడు గారు, వారితో ఉన్నాం. వారిని అడిగి అసలు జీవితం ఈ టైపు మలుపులు ఎలా తిరిగింది, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్టాలేంటి, నష్టాలేంటి, ఇప్పుడు ఎలా ఉన్నారు, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు చూస్తున్నారు వీతు న్యూస్. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా? నాకు మొదట మీరు విద్యాభ్యాసం ఎక్కడ చేశారు, మీ సొంత ఊరు ఎక్కడ? మాది ప్రాపర్ విజయవాడ. నేను విజయవాడలోనే చదువుకున్నాను. ఓకే. అండ్ తర్వాత హైదరాబాద్లో అంటే ఫ్యాషన్ షోస్ కానీ మూవీస్ కానీ ఏదైనా ఇక్కడే ఉంది కాబట్టి దెన్ మళ్ళా ఇంట్లో వాళ్ళతో మెల్లగా చెప్పి ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు సిద్దిపేటలో చదివాను. అండ్ బీటెక్ అయిపోయిన తర్వాత దెన్ ఇక్కడ మీ అందరికీ తెలిసిందే కదా, చాలా స్ట్రగుల్ అయ్యాను. సో ప్రాపర్ విజయవాడ, కానీ ఆల్మోస్ట్ ఒక 7-8 months బట్టి ఐఎమ్ స్టేయింగ్ హియర్ ఓన్లీ. ఓకే. ఇక్కడే ఉంటుంది. అంటే మీ గోల్ ఏముంది ఫస్ట్లో చదువుకునేటప్పుడు? నా గోల్, నాకు చదువు కన్నా కూడా మూవీస్, యాక్టింగ్, యాంకరింగ్, ఏదైనా ఆన్ కెమెరా ముందు చేసే, సో ఇలాంటి ఫ్యాషన్ షోస్ కానీ ఏదైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉండే. మా ఇంట్లో వాళ్ళు చెప్తే నవ్వి ఊరుకున్నారు. అంటే లైక్ మనం ఎక్కడ అసలు ఇలాగా, ఎందుకంటే మన ఫ్యామిలీలో ఎవ్వరు లేరు అలాంటప్పుడు నువ్వు ఎలా అది సాధ్యమవుతుంది అని నేను చెప్పాను. అలా ఏం లేదు, నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది, చూద్దాం. మరి ఇప్పుడు సినిమా రంగం వైపు మీ దృష్టి మళ్ళింది. అంటే చదువుకున్న వాళ్ళు ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నది సచ్ లైక్ దట్. కానీ మీకు సినిమా రంగం వైపు మళ్ళాల్సిన అవకాశం ఎందుకు వచ్చింది? మీకు ఆదర్శంగా ఎవరు? అంటే నాకు చాలా ఇష్టం. ఆదర్శంగా ఎవరు లేరు, నా ఫ్యామిలీలో కూడా ఎవరు లేరు. కానీ నాకు ఎందుకో ఇంట్రెస్ట్. ఎందుకంటే ఒక మన పక్క మనిషి ఏదైనా సాధించాడు అంటే దెన్ మనం కూడా సాధించవచ్చు. అయితే వాళ్ళు ఏ విధంగా ట్రై చేశారు, వాళ్ళకి ఏం హోప్స్ ఉన్నాయి, అలానే అంటే చాలామంది యాక్టర్స్ అవుతున్నారు. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఎలా రీచ్ అవ్వాలి అనేది తెలియదు. బికాజ్ విజయవాడ ఎక్కడ, హైదరాబాద్ అంటే ఇంక ఇప్పుడు కొంచెం విజయవాడలో షూటింగ్స్ అట్లా ఉన్నాయేమో. ఒక 10 years బ్యాక్ అయితే కనుక అది కూడా లేదు. అండ్ ఇంట్లో సపోర్ట్ లేదు, అసలు ఏం తెలియదు. ఒక్కటే కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిస్తే ఐ వాంట్ టు బికమ్ అ యాక్ట్రెస్. అసలు మనం ఎలా ఉన్నాం ఏంటి, నేను సూట్ అవుతాను, ఇదంతా నాకు తెలియదు. ఏదో ఒక చిన్న డ్రీమ్ ఉండే, ఏదో చిన్నపిల్లలు అంటారు కదా చాక్లెట్ కావాలి అలా. సో ఆ విధంగా ఇంట్రెస్ట్ అయితే ఉంది. తర్వాత ఇంకా అలానే ట్రై చేస్తూ చాలా స్ట్రగుల్స్ అయిన తర్వాత ఏదో ఒక సన్న దారం ముక్క లాంటి ఒక చిన్న రూట్ ఏదో దొరికింది. నౌ ఆల్సో ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఎ లాట్. అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, సినిమాలకు రావడానికి మీకు ఈ పాయింట్ అనిపించింది, ఈ ఒక పలానా ఆయనను చూసి, లేకపోతే పలానా హీరోని చూసి, పలానా హీరోయిన్ చూసి, అంటే నాకు వాళ్ళ యాక్షన్ నచ్చింది, ఆ యాక్షన్ నీ అలా చేయాలని అనిపించిన అంశాలు ఏమైనా ఉన్నాయా అంటున్నా? అంటే ఇప్పుడు ఒక సినిమా వచ్చింది అనుకో, పర్టికులర్ ఇతను యాక్టింగ్ బాగుంది, ఈమె యాక్టింగ్ బాగుంది, ఫేవరెట్. ఇంకోటి రాగానే అంటే ఇష్టాలు చేంజ్ అయిపోతూ ఉంటాయి యాక్టర్స్ పైన. సో పర్టికులర్గా ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిందంటూ ఏం లేదు స్టార్టింగ్లో. ఇప్పుడంటే లైక్ ఒకళ్ళు ఉన్నారు. అయితే కాకపోతే నేను ఎలా ఆలోచించేదంటే ఇట్లానే, అంటే బాగా కనిపించాలి, మూవీస్లో ఉండాలి. ఇప్పుడు ఎవరైనా మూవీస్ వాళ్ళు వచ్చారంటే గుంపు కట్టేస్తారు, లేదంటే రాజకీయ నాయకులు. అండ్ నేను చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. నాకేమనిపించిందంటే చాలా డబ్బులు సంపాదించాలి త్వరగా. అచ్చా, 2 దారులు ఉన్నాయి, ఒకటి రాజకీయాలు, లేదంటే మూవీ. సో రాజకీయాలు అంటే అసలే తెలీదు, మూవీస్ కూడా తెలీదు. బట్ ఇట్స్ ఓకే, ట్రై చేద్దాం, అప్పుడు ఫేమ్ కూడా వస్తుంది. మామూలుగా ఒక కొత్త అల్లుడు ఇంటికి వస్తే ఎట్లా చూసుకుంటారు, అదే మూవీ వాళ్ళకి షూటింగ్స్ చేస్తున్నంతసేపు కొత్త అల్లుడిని చూసుకున్నట్టే చూసుకుంటారు. అంటే ఆ ప్రేమ కానీ, ఆ అభిమానం కానీ, ఆ లగ్జరీ లైఫ్ కానీ, ఇది కానీ. అండ్ అలానే నేను అనుకున్న దానికి కూడా గాడ్ గిఫ్ట్ నాకు యాక్టింగ్. ఓకే, ఏదైనా చెప్పగానే వెంటనే చేయగలిగే కెపాసిటీ కానీ అలా, సో అది కూడా ఉంది. బట్ మనం ఎంత ట్రై చేసినా లక్ అనేది కూడా చాలా ఉండాలి. ఎందుకంటే చాలామంది అంటారు కష్టే ఫలి, కరెక్టే, ఎంత కష్టపడినా ఫలితం అంతగా లేదు, కొంత ఉంది. అది కూడా నేను చెప్తున్నాను కదా, యూట్యూబ్ వల్లనే బతుకుతున్నా నేను అనే ఒక మాట చెప్పొచ్చు. బికాజ్ మూవీస్లో నెలకు ఒక ఆఫర్ వస్తే ఆ డబ్బులతో ఎలా బతకాలి, అది లేదు. అంటే చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు నా అలాగే, ఐ కెన్ అండర్స్టాండ్. సో యూట్యూబ్ వల్లే కొంచెం పేరు వచ్చింది, యూట్యూబే నాకు చాలా హెల్ప్ చేసింది.
మీకు ఏ బ్యాక్గ్రౌండ్, సినీ బ్యాక్గ్రౌండ్ ఏది లేకున్నా కూడా సినిమాలోకి వెళ్ళాలనుకుంటున్నారు. అందులో మీరు మహిళ. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే 8 నెలల క్రితం మహిళలు సినిమా రంగంలోకి రావాలంటే ఖచ్చితంగా సమర్పించుకోవాలి అనే టాక్ కూడా ఉంది. మరి ఈ విషయం మీకు తెలిసింది అయితే మరి అయినా కూడా మీరు రావాలనుకుంటారా? అంటే ఇది తెలిసింది ఈ మధ్య వాళ్ళు ఒక ఇష్యూ చేశారు దీనిపైన. బట్ నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఒక సామెత ఉంది ఏంటంటే అన్నిట్లో రాయేస్తే ఒక్క రాయి తగలకపోతుందా అని. చిన్న సందులు గొంతుల్లో కూడా సినిమా ఆఫీస్ ఉందంటే నేను వెళ్ళి ఫోటో ఇచ్చేదాన్ని, ఒక చిన్న 4 రూమ్లో కూడా. తెలియదు అంటే నాకు అంత ఐడియా లేదు వాళ్ళు సినిమా తీస్తారా లేదా, వాళ్ళు మనకు అవకాశం ఇస్తారా లేదా తెలియదు. కానీ ఏదో ఎవరో చెప్పారు అంటే ఒకసారి వెళ్ళి చూద్దాం. కొన్నిసార్లు రాంగ్ అడ్రస్లు చెప్తే కూడా వెళ్ళి అక్కడేమో ఆఫీసులు లేదని తిరిగి వచ్చింది కూడా ఉన్నాయి. అయితే కొంతమంది కొంచెం వల్గర్గా బిహేవ్ చేయడం, కొంచెం ఇబ్బందిగా పెట్టడం ఉంది. అయితే మనకి తెలివితేటలు ఉంటే చాకచక్యంగా అక్కడి నుంచి మనం బయటపడవచ్చు. ఓకేనండి నేను రేపు కలుస్తాను, తర్వాత చూద్దాం, నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఒకటండి మనకి ఇష్టం లేకుండా మనకి ఫోర్స్గా అయితే ఎవరు రేప్ చేయరు. ఓకే కరెక్టే, నేను కాదన్న మూవీ ఇండస్ట్రీలో వాడుకుంటున్నారు ఎవరైనా అంటే మీకు ఇష్టమైతే మీరు ఓకే చెప్తేనే వాళ్ళు వాడుకుంటారు, మీరు ఓకే చెప్పకుండా వాళ్ళు వాడుకోరు. ఇంకొకటి మనకి ఏదైతే షూటింగ్ చేసినందుకు ఆ షూటింగ్కి తగ్గ పేమెంట్ మనకి ఇస్తున్నారు అంటే మనం ఒక పని చేస్తున్నాం, డబ్బులు తీసుకుంటున్నాం. దీంట్లో వాళ్ళు చెప్పినట్టు మనం ఆన్ కెమెరా విను, ఆఫ్ కెమెరా వినాల్సిన అవసరం లేదు. అది మీ పర్సనల్. మీకు ఇష్టం ఉంటే యూ క్యాన్, మీకు ఇష్టం లేకపోతే యూ సెడ్ నో. అది ఇంకొకటి అతను మనకు ఊరికే డబ్బులు ఇవ్వట్లేదు, ఆ క్యారెక్టర్కి ఎవరో ఒకరు కావాలి. కరెక్ట్ అతను కాకపోతే వేరే వాళ్ళు ఇస్తారు. అది పర్సనల్ అమ్మాయిల పైన కూడా డిపెండ్ అయి ఉంది. అయితే నేను వాళ్ళ బాధ కూడా అర్థం చేసుకోగలను. తిరిగి క్యారెక్టర్స్ రాకను, లేదంటే అంటే ఇప్పుడు అతనితో మంచిగా ఉంటేనే అతను ఇస్తాడు, లేదంటే వేరే అమ్మాయికి ఇచ్చేస్తాడు మేబీ. అంటే నాకు కూడా అట్లాంటి వచ్చినాయి, బట్ నేను అంతగా కేర్ చేయలేదు. బికాజ్ నేను ముందు నుంచి నాకేంటి నీకేంటి అనే దానిపైన ఉంటా. నాకేదో వస్తుంది అని భ్రమ పెడితే కూడా నేను నమ్మను. ఎందుకంటే మేబీ కొన్నిసార్లు మేకప్ వేసుకుని డ్రెస్ వేసుకుని కెమెరా ముందుకు వెళ్ళాక ఈ అమ్మాయి దీనికి సూట్ కాదు వేరే అన్న నేను ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి అన్నమాట. కాబట్టి నేను ఏది నమ్మను. ఇంత మనం చేసిన తర్వాత కూడా అది ఎంతసేపు వస్తుంది టెలికాస్ట్లో కూడా తెలీదు. కాబట్టి మరి వాళ్ళు నమ్మి మోసపోయారు అని అనుకుంటా. నేనైతే అలా ఎప్పుడు ఎవరిని నమ్మలేదు. మీకు ఛాన్స్ ఎప్పుడు వచ్చింది? ఎన్ని సినిమాలు చేశారు ఇప్పుడు? అంటే నేను అంతగా లెక్క పెట్టుకోలేదు. శ్రీహరి గారు చనిపోయే ముందు లాస్ట్ ఒక సినిమా తీశారు, టీ సమోసా బిస్కెట్ అని. దాంట్లో ఆయన పక్కన ఒక క్యారెక్టర్ చేశాను. అయితే చిన్న క్యారెక్టర్స్ చాలా సినిమాల్లో చేశాను. ఒక మేబీ 6 months బ్యాక్ 4 months బ్యాక్ ఆమె కోరిక అనే మూవీ వచ్చింది, దాంట్లో మెయిన్ లీడ్ చేశాను. హైదరాబాద్ తప్ప మిగిలిన అన్ని దగ్గర అది ఆల్మోస్ట్ 1.5 week అట్లా వాడింది. ఓకే. అండ్ మొన్న హుషారు అనే సినిమా వచ్చింది, దాంట్లో క్యారెక్టర్ చేశాను. ఇలానే అండి ఏదొస్తే అది చేస్తున్నా. అయితే ఏంటంటే ఎవరైనా షూటింగ్ చెప్తే వెళ్తాను చేసి వస్తా. అంటే ఆ బ్యానర్ పేరేంటి, సినిమా పేరేంటి అవి అంతా తెలీదు. డబ్బింగ్ చెప్తాను. ఇంకా 2-3 సినిమాలు కూడా ఉన్నాయి, అవి రిలీజ్ అయితే కానీ తెలియదు పేరేంటి. అయితే మీరు ఇట్లా సడన్గా ఉండి యూట్యూబ్లో రంగానికి వచ్చారు. అదే యూట్యూబే నన్ను బతికిస్తున్నాను కూడా అన్నారు కదా. మరి మీరు అలా అశ్లీలతగా చేసినప్పుడు మీకు ఏమనిపించలేదా మీ మనసుకు ఎక్కడ కూడా? అదే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నది వాళ్ళకి ఏ దారి లేక వాళ్ళు ప్రొడ్యూసర్నో డైరెక్టర్నో ఒప్పుకోవాల్సి వచ్చింది కదా. అట్లానే నాకు ఇంకేం అవకాశాలు లేవు. అయితే గాడ్ గ్రేట్, నన్ను వాళ్ళు ఆన్ కెమెరా మీరు ఇలా చేయగలరా అని అడిగారు. నేను ఏం ఆలోచించుకోలేదు, ఓకే అని చెప్పేసి. అది న్యూడ్ ఫోటోషూట్ కానీ ఇలా మీరు అన్న విధంగా కానీ, బికాజ్ నాకు ఇంకో దారి లేదు. నేను చాలా తిరిగాను, ట్రై చేశాను, అలసిపోయాను, నా దగ్గర డబ్బులు లేవు, ఏం లేదు. ఇప్పుడు నేను బతుకుతాను అని వచ్చినప్పుడు అమ్మా నాన్నని డబ్బులు ఎట్లా అడుగుతాం? అయినా అమ్మా నాన్న దగ్గర ఇవ్వడానికి కూడా ఏం లేదు. సో నా కాలపైన నేను అంటే ఇంకా బతుకో చావో వచ్చేసాం బతకడానికి, ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళేది లేదు. సో అలాంటప్పుడు నాకు ఆఫర్ వచ్చింది యూట్యూబ్ నుంచి. నేను మూవీస్ కోసం చాలా ట్రై చేశాను. అప్పుడు నేను అనుకున్నాను తప్పేంటి చేస్తే, నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు. ఇది కూడా క్యారెక్టరే కదా ఆన్ కెమెరా. ఇప్పుడు వాళ్ళకి కూడా ఉంటుంది సెన్సార్ బోర్డ్ అని ఉంటుంది, అది ఇది వాళ్ళకి ఎంత కావాలో అంతే వాళ్ళు తీసుకుంటారు. ఇది కూడా యాక్టింగ్. ఇప్పుడు మనకు అంటారు కదా యాక్టింగ్లో ఏంటి కోపం ఉండాలా, హ్యాపీనెస్ ఉండాలా, బాధ, రొమాన్స్ ఇవన్నీ ఒక పార్టే కదా. అయితే ఏంటంటే నాకు ఇవ్వడం రొమాన్స్వే ఇచ్చారు, జనాలు చూడడం అలాగే చూశారు. ఈవెన్ ఇప్పటికీ ఆల్మోస్ట్ నేను నిన్న కూడా శంషాబాద్లో ఒక షూట్ చేసి వచ్చాను, అది కూడా రొమాన్సే అనమాట. అంటే ఏదైనా తీయాలి
అది తిప్పి మొత్తానికి అది రొమాన్స్ వైపు వెళ్తుంది. వచ్చేసరికల్లా రొమాన్స్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. చెప్పినప్పుడల్లా నేను అనుకుంటా ఏదైనా కొత్తదనంగా ఇవ్వచ్చు కదా, అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది చేయాలని, లైక్ నెగిటివ్ క్యారెక్టర్స్ చేయాలని. ఐటమ్ సాంగ్స్ కూడా చేశాను, కానీ ఇంకా ఆ వ్యూలోంచి నన్ను ఎవరు తీసేయట్లేదు. ఎంతసేపటికి ఇంకా రొమాన్స్ అవే ఇస్తున్నారనమాట. అంటే స్వాతి నాయుడు గారు ఈ క్యారెక్టర్ అన్నట్టుగా డిజైన్ చేశారన్నమాట. బట్ మూవీస్లో యూట్యూబ్లో ఉన్నదానికి బయట నా రియల్ లైఫ్కి చాలా డిఫరెంట్. అంటే బయట అంత రొమాంటిక్గా అంటే ఏమో ఐ డోంట్ నో, నేను అట్లా ఎప్పుడు ఎవరితో బిహేవ్ చేయలేదు, అలా ఏం లేదు. బట్ అలా పేరు వచ్చేసింది అనమాట. మీరు ఒక మాట అన్నారు, నాకు ఇంకా ఆ రూట్ తప్పించి వేరేది లేదు, చదువుకున్నారు, అవును, సమాజంలో ఎలాగైనా బతకొచ్చు, మీరు అలాగనే బతకాలని ఎలా ఫిక్స్ అయిపోయారు? అది నేను చెప్తున్నాను కదా, చిన్నప్పటి నుంచి నా గోల్ ఏంటంటే త్వరగా ఎక్కువ డబ్బులు సంపాదించి లగ్జరీ లైఫ్ కావాలా, లైఫ్ లో సెట్ అయిపోవాలా. ఎందుకు ఆ థాట్ ఎందుకు వచ్చింది మీకు, లగ్జరీ లైఫ్ కావాలని ఎందుకు వచ్చింది? ఎందుకంటే నా లైఫ్ లో లేదు, అలా అని కాదు, నా లైఫ్ లో లేదు. అది అంటే బంగారం బాగా వేసుకోవాలి, పెద్ద కార్ లో పోవాలి, హెలికాప్టర్. నాకు ఇప్పటికీ ఎలా ఉంటదంటే నేను బాగా ఉండాలి కాదు, మమ్మీ డాడీకి బాగా ఉండాలి. ఎంతమంది మీరు మొత్తం? మమ్మీ డాడీ నేను తమ్ముడు. మరి వాళ్ళకు ఏమనిపించట్లేదా మిమ్మల్ని జన్మనిచ్చినందుకు? వాళ్ళు ఫస్ట్లో గొడవలు అయినాయి, చాలా గొడవలు పడ్డారు. తర్వాత నేనేమనుకున్నా, నేను సెటిల్ అయ్యి తమ్ముని కూడా సెటిల్, తనని కూడా ఇక్కడ తీసుకొచ్చాను నాతో పాటు. నువ్వు కూడా చేయి రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ వేరే అమ్మాయి వాళ్ళతో. దెన్ తర్వాత డాడీకి తెలిసింది, గొడవ పడ్డారు. సో ఐ థింక్ నేను మా డాడీ పైన ఫస్ట్ టైమో సెకండ్ టైమో నేను రివర్స్ మాట్లాడినా అనమాట. నా లైఫ్ ఇది, నాకు నచ్చింది, అంతే, మీకు ఇష్టమైతే ఓకే, లేదంటే కూతురు చచ్చిపోయింది అనుకోండి. ఎందుకంటే ఓకే మీరు పెంచారు, పెద్ద చేశారు, అన్ని చేశారు, కానీ నేను ఏ దారిలో వెళ్ళాలి, ఏ దారి ఎంచుకోవాలి అనేది నా పర్సనల్. అది మీకు ఇష్టం సరే వదిలేయండి అని కాదు, కానీ నేనేమంటానంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ కష్టాలు. ఇప్పుడు ఇంతకుముందు కొంతమంది ప్రాబ్లమ్స్ చెప్పారు, అవన్నీ వాళ్ళ పేరెంట్స్కి చెప్పి చేయరు కదా. ఇది పూర్తిగా మనం ఏ దారిలో వెళ్ళాలి, మనకి పెద్ద అయిన తర్వాత అనేది మన పైన డిపెండ్ అయింది. దీనివల్ల నష్టం జరుగుతుందో లాభం జరుగుతుందో, బట్ కానీ నేను లైఫ్లో సెట్ అవుతాను. నేను యాక్టింగే, మీరు అన్నారు చదువుకున్నారు, జాబ్ చేసుకోవచ్చు, కరెక్టే, 10,000 20,000 శాలరీ వస్తుంది. ఇవాళ రోజుకండి మనం చాలామంది జాబ్ చేసే వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగితే ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నాం, కానీ నా గోల్ వేరే ఉంది, కానీ పరిస్థితుల వల్ల నేను ఈ జాబ్ చేస్తున్నా, ఏదో వస్తుంది, తింటున్నా, ఉంటున్నా, బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. అంతెందుకు మన అంకుల్స్ చాలామంది నాకు మామూలుగా మాట్లాడతారు కదా, ఏంటి అంకుల్ మీరు మూవీస్ చేయట్లేదు అంటే, ఎక్కడమ్మా వైఫ్ పిల్లలు చదువులు ఉన్నాయి, జాయిన్ అయిపోయా, జాబ్ చేస్తున్నా, ఎప్పుడన్నా సండే రోజు వస్తే మళ్ళీ ఫోటోలు పట్టుకుని తిరుగుతున్నా, అంటే చేస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి, కానీ వాళ్ళు నాట్ హ్యాపీ. అంటే కావాల్సినంత లేదు, అంటే యాక్టింగ్లో చేసి డబ్బులు వస్తే అది తక్కువ డబ్బులు అయినా వాళ్ళకి హ్యాపీ, కానీ జాబ్ చేస్తూ. నేనేమనుకున్నా, అట్లా ఇష్టం లేకుండా జాయిన్ అయ్యి లైఫ్ అంతా అక్కడ ఉండి శాలరీ వస్తుంది, బట్ నాకు హ్యాపీనెస్ లేదు. అందుకనే నేను చదువుకున్నా, నాకు ఇంగ్లీష్ బాగా మాట్లాడతాను, టాలెంట్ ఉంది, అయితే కూడా ఇది చేస్తూ డబ్బులు సంపాదించాలి, జాబ్ వద్దు అని చెప్పి నేను అనుకున్నా. అయితే అలా కూడా ట్రై చేసా, కొంత డబ్బులు దాచుకుని అమీర్పేటలో ఒక బొటెక్ పెట్టాను, స్వాతి కలెక్షన్స్ అని, ఒక 3 years బ్యాక్. దేవుడు ఏంటి మళ్ళీ అది కూడా లాస్ అయింది. తమ్ముడిని నేను ఇద్దరం చూసాను, అది కూడా లాస్ అయింది. లాస్ అయిన తర్వాత డాడీ పొట్లాడి తమ్ముడిని విజయవాడ తీసుకెళ్ళిపోయారు, నన్ను మానేయమన్నారు. సో అప్పుడే దేవుడు లక్కీగా నాకు ఆమె కోరిక ఆఫర్ వచ్చింది. అప్పుడు నేను మా ఫ్యామిలీని తీసుకుని వెళ్ళా షూటింగ్కి. అప్పుడు దే అండర్స్టాండ్ మై ఫీలింగ్స్ అనమాట. అంటే షూటింగ్లో ఎంత ప్రాబ్లమ్స్ ఉంటుంది, షూటింగ్లో అంత టీం మొత్తం నన్ను గౌరవించు, ఇదంతా చూసాక వాళ్ళు కొంచెం కాంప్రమైజ్ అయ్యారు. ఓకే సరే, ఇంకా బయట వాళ్ళందరూ చెప్పడం, మా అమ్మాయిని కూడా తీసుకెళ్ళమని చెప్పడం, అంటే వాళ్ళకి ఒక అచ్చా, అంటే మా అమ్మాయి ఓకే ఏదో చేస్తుంది షూటింగ్స్. ఇక తర్వాత మళ్ళీ మంచిగా అయినా వచ్చిన డబ్బులన్నీ నేను తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నాను కదా, దెన్ దే అండర్స్టాండ్, ఓకే ఏదో చేస్తుంది పర్లేదు అని చెప్పి. ఇప్పుడు బాగుంది అంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు. పేరెంట్స్ హ్యాపీ, వాళ్ళు హ్యాపీ, ఎప్పుడైనా వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటాను ఫస్ట్. ఇంకా ఇప్పటికీ లైఫ్లో సెటిల్ అవ్వలేదు, మనీ పరంగా కూడా సెటిల్ అవ్వలేదు, అండ్ షూటింగ్స్ పరంగా కూడా సెటిల్ అవ్వలేదు. బికాజ్ ఎందుకంటే ఇప్పటికీ ఇంకా నేను యూట్యూబ్ దగ్గర ఆగిపోయి ఉన్నా, ఇంకా బిగ్ స్క్రీన్ పైకి వెళ్ళలేదు, బిగ్ స్క్రీన్లో ఆఫర్స్ రాలేదు. అది మైనస్ ఎక్కడుందో తెలీదు, కానీ ఒక సినిమాలో పర్టికులర్ రొమాన్స్ రోల్ ఉంది, దీనికి స్వాతి నాయుడు పెడదాం అట్లా పిలుస్తున్నారు. అది ఎంత 5 minutes 10 minutes ఉంటుంది, లైక్ మొన్న హుషారులో వచ్చినట్టు. కానీ నేనేమనుకుంటున్నానంటే, లైక్ నేను చెప్పడం ప్రొడ్యూసర్స్కి కానీ డైరెక్టర్స్కి కానీ మొత్తం అని కాదు, ఏదైనా కొంచెం ఒక
ఇంపార్టెన్స్ క్యారెక్టర్, కొంచెం లెందీ ఉండే క్యారెక్టర్ ఇస్తే కొంచెం నాకు పేమెంట్ కూడా వస్తుంది, కొంచెం నాకు కొన్ని రోజులు షూటింగ్ దొరుకుతుంది, కొన్ని రోజులు పనికి దొరుకుతుంది, కొంచెం అంటే మీ మూవీకి కూడా ప్లస్ అవుతుంది, నాకు కూడా ప్లస్ అవుతుంది. ఇప్పుడు పోర్న్ స్టార్ సన్నీ లియోన్ కూడా తీసుకొస్తున్నారు కదా, మరి అలాంటి వాళ్ళకి ఇచ్చినప్పుడు మీలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వకపోతున్నట్టు? అంటే వాళ్ళకి ఇంకా చాలా క్రేజ్ ఉంది కదా, ఓకే, నాకు కొంచెం క్రేజ్ ఉంది కదా అందుకని వాళ్ళకి ఎక్కువ క్రేజ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇస్తున్నారు. బట్ నేను చెప్పాను కదండి, అదే పక్క వాళ్ళు కూడా మనుషులే, మనం కూడా మనుషులే, కాకపోతే ఇట్ విల్ టేక్ సమ్ టైం. అయితే ఇప్పటికైతే చాలా టైం తీసుకుని ఆల్మోస్ట్ 7 years అయిపోతుంది. మరి ఇంకెప్పుడు బ్రేక్ వచ్చింది, బట్ ఇంకా నాకు కావాలి. ఎప్పుడు దేనికి మనం లైఫ్లో తృప్తి పొందాం కదా, ఎంతున్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి. సో ఇంకా కావాలనే దగ్గర స్టాప్ అయ్యాను. విల్ సీ ఎప్పుడు వస్తుందో చూడాలి. మీరు పర్టికులర్గా యూట్యూబ్ చూసినట్టయితే మొత్తం నూడుగానే ఎక్కువ ప్రిపేర్ చేస్తారు, ఉద్దేశం ఏంటి దాని ఉద్దేశం? ఎందుకంటే అండి, యూట్యూబ్లో స్టార్ట్ చేసినప్పుడు కూడా లైక్ డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ తీసి అప్లోడ్ చేయగానే వాళ్ళు ప్రమోట్ కూడా చేసుకోవసరలా. అంటే మేము పలానా షూట్ చేసి అలాగనే జనాలు ఈజీగా చూస్తున్నారు. సో ఇది ఇలా ఉందంటే దానికి కొన్నిసార్లు కొంతమంది అంటారు, సమాజంని నువ్వు కేర్ చేయవా అదా ఇదా అంటే, అసలు ఇన్ని వ్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరే చూస్తున్నారు, ఈ సమాజం, ఈ జనాలు, ఈ ప్రజలు, మీరు అందరూ చూస్తున్నారు, మీరు చూడబట్టి ఇన్ని వ్యూస్ పెరుగుతా ఉన్నాయి. వదిలేసేవాళ్ళు కదా. ఇప్పుడు నేను ఒక్కదాన్ని చూసినంత మాత్రం అన్ని వ్యూస్ పెరగవు కదా. నాకు నేను ఇష్టము చూసే వాళ్ళకి అంతే కదా, అంటే మీరు ఇష్టం చూస్తున్నారు. మళ్ళీ ఏమంటారు, ఈ పిల్ల వల్ల ఇది అవుతుంది అంటే, నేను కాకపోతే రేపు వేరే చూస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేయకపోతే కూడా అబ్రాడ్స్ దైనా చూస్తారు, దాంట్లో నా తప్పేం లేదు, ఎక్కడైనా చూస్తారు. ఇంకా తప్పే. ఇంకొక విషయం అండి, ఇవాళ రోజుల్లో ఉన్న వాళ్ళైనా లేనోడు కూడా పిల్లల్ని బాగా చదివించి ఏదో అబ్రాడ్ పంపించి అక్కడి నుంచి నేను అబ్రాడ్ అయితే పోలేదు కదా, నేను మన కంట్రీలో ఉన్నాను, ఐ లవ్ దిస్ కంట్రీ, కానీ నేను ఇక్కడ కొంచెం ఆ కల్చర్ని పాటిస్తూ నేను ఏదో ఇలా న్యూడిటీ ఇది నేను చేస్తున్నాను, కరెక్టే కాదనట్లా, బట్ దానికి అడ్డు చెప్తున్నారు. ఇంకా మరి అలాంటప్పుడు మీరు అందరూ పిల్లల్ని చదివించి అంత పెద్దోళ్ళని చేసి ఇవాళ రోజున ప్రతి ఫ్యామిలీలో కనీసం 1% or 2% అబ్రాడ్లోనే ఉంటున్నారు, అక్కడే చేసుకుంటే ఎందుకు డబ్బు, నాకు అదే కావాలి డబ్బు, తప్పేముంది, ఏదో ఇంకా మాట్లాడుతూ అలా అని కాదు, ఏమైనా చేస్తారని, దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ కదా, ఏమైనా చేస్తారు కదా అంటే ఆన్ కెమెరా. ఆ మధ్యకాలంలో నేను నాకున్నటువంటి శీలను అర్పించుకుంటాను, ఇంత అమౌంట్ కావాలని అనుకుంటు కదా. లేదు అలా నేను ఎప్పుడు అనలేదు. వచ్చింది ఒక వాయిస్ వేరే వాళ్ళది వచ్చింది, బాగా వచ్చింది, మీరు ఆ టైప్ అలా ఏం లేదు. బట్ ఐ లైక్ టు డూ పాన్ వీడియోస్ ఆల్సో. నాకు అవకాశం వస్తే కనుక చేయలేదా? అది ఇప్పటిదాకా అవకాశం అంటే చాలామంది మాటలు చెప్పారు కానీ ప్రాసెస్లోకి రాలా. ఇప్పుడు చాలామంది డాబు కబుర్లు చెప్తారు కదా, అది చేసేద్దాం వచ్చేసేద్దాం, కానీ చేసేదాకా వస్తే కానీ తెలియదు. సో అట్లా టైంపాస్, అందుకే నేను ఎక్కువ టైంపాస్ చేసే వాళ్ళకి కూడా ఎక్కువ మాట్లాడాను మేడం. ఏం పని అవుతుందా చేసి చూపించు, నీ టైం వేస్ట్ వద్దు, నా టైం వేస్ట్ వద్దు అని చెప్పి చూడాలి. బాగా డబ్బున్న వాళ్ళు కానీ మీ వీడియోలు చూసి రమ్మన్నటువంటి లేదు అలా ఏం లేదు. అయితే నా లైఫ్లో ఇప్పటిదాకా చాలా లవ్ ఫెయిల్యూర్స్ జరిగాయి. అంటే అబ్బాయిలు మరి నా దగ్గర డబ్బు కోసమో దేనికోసమో నాకు తెలియదు. ఫస్ట్ వాళ్ళు నన్ను లవ్ చేస్తారు, దెన్ నేను వాళ్ళని లవ్ చేస్తాను. లేదు నార్మల్ డబ్బున్న వాళ్ళు ఎవరు లేరు. 2-3 months మాట్లాడిన తర్వాత నా దగ్గర ఉన్న డబ్బులు వాడుకోవడం, నన్ను వాడుకోవడం, ఆ తర్వాత వదిలేయడం. లవ్ అనేది అట్ ఏ టైమ్ 2 సార్లు కనీసం ఒకసారి ఒకటి మీరు లవ్ ఉన్నవా అంటే ఇప్పుడు ఒక పర్సన్ అంటే ఇప్పుడు యూత్లో మేబీ ఇలానే జరుగుతుంది అనుకుంటే, ఒక పర్సన్ వస్తారు, ఎన్నో ఒక 3 months 1 yearలో లవ్ చేస్తారు. వాళ్ళ లవ్ చూసి మనం ఫ్లాట్ అవుతాం. ఎట్లా అంటే అయ్యో నా కోసం ఇంత చేస్తున్నాడు కదా, యూజ్ అండ్ త్రో చేయొద్దు మనం అతన్ని. ఎన్నిసార్లు జరిగింది? 1 2 3 4 times 3 4 4th ఇప్పుడు ఉంది రన్నింగ్ లో. సో మ్యారేజ్ అనేసరికి దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. మళ్ళీ లవ్ కి పని చేసింది, నా డబ్బులు వాడుకోవడానికి పని చేసింది. ఒకసారి మోసపోయింది కదా, మోసపోయినప్పుడు మనం తెలుసుకున్నాం, మర్చిపోలేక వదిలేస్తే వేరే అబ్బాయి వస్తాడు మళ్ళీ, నాకు వద్దురా బాబు ఆల్రెడీ నాకు లవ్ ఫీల్. చిచ్చి నేను అలా కాదు, నేను మంచోడిని అంటే మంచోళ్ళని చెప్పినా నమ్మను నేను, చాలా చేస్తారనమాట. అది యాక్టింగ్ అయితే కాదు, నిజమే అనుకున్నా. మరి ఆ తర్వాత వాళ్ళు ఎందుకు చేంజ్ అవుతారో ఏమో నాకైతే తెలియదు. నేనైతే ట్రూత్ఫుల్గా ఉంటా. ఎవరైనా అమ్మాయి లవ్ ఫుల్ ఇంకా లవ్ అంటే ఇంకా మ్యారేజ్ దాకా అంటే నాకు ఇంట్రెస్ట్, అంటే ఇతను నచ్చాడు, ఇతను లేకుండా ఉండలేం కాబట్టి మ్యారేజ్ చేసుకుని లైఫ్ లో. కారణం ఏమై ఉండొచ్చు అంటే
ఇట్లానే అంటే వాళ్ళు చీటర్స్ అనమాట. ఎట్లా అంటే మళ్ళీ వేరే అమ్మాయితో మాట్లాడడం, నాకు ఇవన్నీ నచ్చవు. నేను నీతోనే ఉన్నా, నువ్వు కూడా నాతోనే ఉండు. దే డోంట్ లైక్ మీ, బ్యాక్ ఆఫ్ మీ ఏదో ఒకటి చేయడం, ఇట్లా ఆఖరికి వాడుకున్నారంటే మరి మానసికంగా శారీరకంగా కూడా అన్ని రకాలుగా. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరండి లవర్స్ ఉంటే సెక్సువల్గా కలవకుండా ఉన్నది? కామన్. యా, ఇట్స్ కామన్. అంటే మీరు జనరల్నే 4 మెంబర్స్ తోటి లవ్ 4 మెంబర్స్ బయట బయట ఏం లేదు. సో ఫైనల్గా ఇప్పుడు ఒక 8 మంత్స్ బట్టి ఒక లివింగ్ రిలేషన్ ఉన్నాం, ఒక అబ్బాయి నేను. దెన్ మ్యారేజ్ చేసుకుంటున్నాం ఇప్పుడు నెక్స్ట్ మంత్. అంటే ఇప్పుడు February 23rd నా మ్యారేజ్. తెలుసు ఆ అబ్బాయికి అన్నీ తెలిసే ఇష్టపడ్డాడు. వాళ్ళ పేరెంట్స్కి నచ్చలేదు, వాళ్ళు మ్యారేజ్కి నో చెప్పారు. నేను అడిగాను, మీ పేరెంట్స్ అవసరం లేదు, నేను లవ్ చేస్తున్నా, నీకు నమ్మకం ఉంటే పెళ్లి చేసుకో. దెన్ హీ రెడీ. మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. తర్వాత నేను చెప్పాను, మేము లేచిపోయి పెళ్లి చేసుకుంటాం, రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుంటాం. మా వాళ్ళు చెప్పినారు, వద్దమ్మ తల్లి, ఒకటే కూతురుంది, చలో నువ్వు ఏదో కష్టాలు పడ్డావు నష్టాలు పడ్డావు, సో ఫిబ్రవరిలో మ్యారేజ్ చేద్దాం. దెన్ మ్యారేజ్. కానీ నేను షూటింగ్స్ ఏది వదిలేదు. ఈవెన్ ఫోన్ వస్తే కూడా ఐ విల్ డూ, బికాజ్ ఐ వాంట్ టు సెటిల్డ్ ఇన్ మై లైఫ్. ఓకే, అట్ ఏ టైంలో మీరు బాగా రిచెస్ట్ అయిపోవాలన్నమాట. అలా అని కాదు, ఒకటండి, మనం చేసే దాంట్లో ఏం తప్పు లేదు. ఇప్పుడు ఏదైనా స్పోర్ట్స్ గేమ్స్ ఆడుతున్నారు, ఇక్కడిక్కడికి డ్రెస్సులు వేసుకుంటారు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్స్పోజింగ్ చేయాలని కాదు, దానికి ఆ జాబ్కి అది కంఫర్ట్ ఉంది. ఈ పార్న్ అనేది కూడా ఇది నా జాబ్, ఇది ఒక నేను జాబ్ లాగా చూస్తున్నా. సో ఆ జాబ్లో నేను సెటిల్ అవుతా. ఒక్కొక్కరికి ఒకటి నచ్చింది ఉంటుంది. ఎందుకని చెప్పలేం, ఒకళ్ళు స్వీట్ షాప్ పెట్టుకుంటారు, ఒకళ్ళు బట్టల షాప్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం, నాకు అది ఇష్టం. ఈ మధ్యకాలంలో అదేదో అంటే మీరు యూట్యూబ్లలో మొత్తం శృంగారం గురించి కూడా బాగా చెప్తున్నారు. అంటే మీకు అనుభవం ఎలా వచ్చింది? అనుభవం ఎట్లా వచ్చింది అంటే, నేను ఆల్మోస్ట్ CVR హెల్త్ ఛానల్లో డాక్టర్ సమరం గారితో వర్క్ చేస్తున్నాను ఆల్మోస్ట్ 5-6 years బట్టి. ఎట్లా అంటే ఇప్పుడు చిన్న పిల్లలకి ఎక్కడైనా కోర్స్లో జాయిన్ చేయించి మనం ఏదైనా నేర్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇని అట్లా ఇట్లానే సార్, నేను సమరం సార్ నేను కూర్చుని ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఆయన చెప్తూ ఉంటారు. ఇని నాకు కూడా అనుభవం వచ్చేసింది అనమాట. తర్వాత యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏంటంటే, సో అంటే నాకున్న క్రేజ్ని వాళ్ళు ఈ విధంగా వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. కాబట్టి నాకు కూడా ఓకే, నో ప్రాబ్లం. నాకు తెలిసిందంటే నేను భయపడాలి, నాకు తెలిసిందే కదా. ఎక్కువ ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లమ్స్ మేబీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ 4-5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్నే రకరకాలుగా క్వశ్చన్స్ అడుగుతారు, సేమ్ ప్రాబ్లమ్ సేమ్ సొల్యూషన్. కాబట్టి ఇంకా ఆ విధంగా ఈ మధ్య ఎక్కువ షోస్ వస్తున్నాయి. యా, అయితే మామూలుగా జనరల్గా మన భారతీయత అంటేనే మహిళ అని ఇట్లా ఉండాలి, ఇట్లా ఒకరితోటి మాట్లాడడం అంటే ఇబ్బంది. అలాంటిది మీరు లవ్లోనే 4 మెంబర్స్, అలా కాకుండా మరి బయట ఒకటి అండి, నీతులు చెప్తారు చాలామంది. ఎంతమంది ఫాలో అవుతున్నారు అంటే, నేను అందరిని అనట్లేదు, ఎన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ నడుస్తున్నాయి. హస్బెండ్ వెళ్ళిన తర్వాత అంటే అందరూ నేను అనట్లే, కొంతమంది అయితే నడుస్తున్నాయి. నేనైతే అట్లా చేయట్లేదు కదా. ఐఎమ్ నాట్ చీటింగ్ మై హస్బెండ్. నా బాయ్ ఫ్రెండ్ని కూడా నేను ఎప్పుడు మోసం చేయలేదు, నేను చాలా ట్రూత్ఫుల్గా ఉంటాను. అయితే నేను ఐఎమ్ నాట్ ఎ బిచ్, బట్ ఐ లైక్ పాన్. పెళ్ళైన తర్వాత నీకు వేరే వ్యక్తి నచ్చరు. ఎందుకు నచ్చుతారు? నా మొగుడు ఉన్నాడు కదా, నేను చాలా కాన్ఫిడెన్స్ ఉంటాను. ఇప్పుడు మా అమ్మ నాన్న, బయటోళ్ళు ఓకే, ఏమైనా హెల్ప్ కావాలని ఎవరైనా బయట అబ్బాయి వస్తే కూడా హీ వాంట్ టు టేక్ సెల్ఫీ విత్ మీ, ఓకే. బట్ ప్రేమ అనేది పూర్తిగా నా హస్బెండ్కే. అట్లా డబ్బులు ఇస్తే తప్పకుండా ఇస్తా, ఒక రోజు రావాలి. నేను అట్లా ఎప్పుడు ఎవరితోటి స్పెండ్ చేయలేదు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. మేబీ అలా స్పెండ్ చేయడానికి ఇట్లా లవ్ అని నాకు మోసం చేసి ఉన్నారేమో, ఐ డోంట్ నో. మరి నేనైతే ఎవరైనా చెప్తే నమ్మను, బట్ అట్లా మనీ గురించో దేని గురించో అట్లా అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు. వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు మీ దగ్గర రావాలంటే. అవును, ఏమైందంటే యాక్చువల్లీ ఒక 4 years బ్యాక్, అంటే ఇప్పటికీ నా దగ్గర ల్యాప్టాప్ లేదు. ఒక 4 years బ్యాక్ ఏమైందంటే, నేను నా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయమని చెప్పి మనకి ఇట్లానే ఒక అబ్బాయి, నేను మీ ఫ్యాన్ అండి అని చెప్పి ఫోన్ చేశాడు. నేను అతన్ని నమ్మి నా వీడియో, వెంకటేష్ అని, ఆ ఊరి పేరు కూడా నాకు అంత ఐడియా లేదు, నేను అతనికి ఇచ్చాను అనమాట. నా వీడియోస్ అన్ని ఇస్తే అతను ఏం చేశాడంటే, అసలు అతను తెలివితేటలు యూట్యూబ్లో ఒక నెంబర్ పెట్టి, అంటే అప్పట్లో ఒక 4-5 years బ్యాక్ థంబ్ లేకుండానే సిమ్స్ ఇచ్చేవాళ్ళు. ఆ చీటర్ ఏం చేస్తున్నాడు, నా పేరు పైన సిమ్ కార్డ్స్ తీసుకుని జనాల్ని మోసం చేయడం అన్నమాట. నా పేరు పైన సిమ్స్ తీసుకుని నేనే మాట్లాడుతున్నట్టుగా వాళ్ళతో వాట్సాప్లో చాటింగ్ చేసి వేరే అమ్మాయి చేత మాట్లాడిపించి, అబ్సల్యూట్లీ వాళ్ళందరికీ నేను ఇష్టం. నా గురించి వాళ్ళు మనీ వేసిన తర్వాత అమీర్పేటలో పలానా దగ్గర రా అని మొత్తం అక్కడ దాకా రప్పించి చాటింగ్లో, అక్కడ వచ్చిన తర్వాత ఫోన్ బంద్ చేసుకోవడం, నెంబర్ బ్లాక్ చేయడం,
ఇట్లా చాలామందికి చేశాడంట, నాకు తెలియదు. తర్వాత 2-3 సార్లు ఇట్లనే నాకు జనాలు కలిసి చెప్తుంటే నేను అతను అడిగా, అయ్యయ్యో లేదు ప్రామిస్ అది ఇదని. ఆ తర్వాత మొత్తం గూగుల్ అకౌంట్లో చూస్తే పేటిఎంలో ఇట్లా డబ్బులు పడుతుంటే నేను అడిగాను అతన్ని, ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు ఏంటి అంటే, లేదు నేను అప్పుడు చెప్పాను అనమాట జనాలకు ఒక అవేర్నెస్ ఏంటంటే ఇంకా అలాంటి వాళ్ళు చాలామంది అయ్యారు. నేను చెప్పాను చీటర్స్ని నమ్మొద్దు, నా పేరు చెప్పి మీరు ఎవరికైనా మనీ ఇచ్చి మీరు మోసపోతే నాకు సంబంధం లే, మీరు నాతో మాట్లాడాలా ఒక ఫోన్ నెంబర్ అంటే నేను అది పక్కన పెట్టేసాను, ఇంకా లైక్ మై ఫ్యాన్స్ కోసం మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి, దీనికి వాట్సాప్ చేయండి, అంతేగాని ఏ చీటర్స్ని నమ్మి మీరు నన్ను నమ్మి వేరే వాళ్ళకి డబ్బులు వేస్తే నాకు సంబంధం లేదు అని చెప్పి. అయినా కూడా ద ఫ్రాడ్ ఇంకా ఏమో చేస్తూ ఉన్నాడు బ్యాక్ ఆఫ్ మీ, ఇంకా అది జనాలకి అవేర్నెస్ కావాలి. అయితే కేసు పెట్టామా అంటే మాట్లాడినట్టున్నాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా మాట్లాడితే వాడు ఇక్కడ కాదు ఉండేది, చాలా లాంగ్లో. వాడేం చెప్పండి, లేదు సార్ అది కాదు ఏం చేయట్లేదండి నేను అది ఇది అన్నాడు. ఇంకా నేను కూడా మా మమ్మీ ఎట్లా అంటే చిన్నదానికి పెద్దదానికి నువ్వు ఆడపిల్లవి పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తావు ఏంటి అది ఇది అని చెప్పి ఇంకా అనమాట. సో నేను కూడా నేను అంత ఇంట్రెస్ట్ పెట్టాను పోలీసుల పైన, బికాజ్ నాకు ఒకసారి ఒక అన్యాయం జరిగినప్పుడు పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు, నేను చాలా బాధపడినా. కానీ నాకు అప్పుడు మీడియా హెల్ప్ చేసింది. ఒక చీటర్ అంటే ఇప్పుడు కాదు, అది నేను హాస్టల్లో ఉన్నప్పుడు సంగతి. ఒక అతను నన్ను బలవంతంగా తీసుకెళ్తే నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు బలవంతంగా అంటే ఇట్లానే హాస్టల్లో ఉండే వాళ్ళప్పుడు ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ని పరిచయం చేసి ఇట్లాగా అతను ఫోటోషూట్ తీస్తాడంట అంటే నెంబర్ ఇస్తే, హాస్టల్లో కదా అప్పుడు నాకు ఎవరు కాల్ చేసేది కాదు, ఫోన్ ఆన్లో పెట్టుకుని పడుకుంటే మిడ్ నైట్ అతను కాల్ చేసి చెప్తే నీ అమ్మని అడుగురా అన్నా. నేను ఏదో అడిగాడు బ్యాడ్గా అనేసరికి ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే నెక్స్ట్ డే షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం మేము, అప్పుడే ఫస్ట్ టైం అనమాట. ఇక్కడెక్కడో శ్రీనగర్ కాలనీ ఎక్కడో మా ఫ్రెండ్స్ వచ్చారు, మనం కార్లో వెళ్దామంటే నాకు ఈ టైంలో ఏంటంటే వాళ్ళు జాబ్ చేసుకుంటారంట. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, అచ్చా ఫోన్ చేసింది నువ్వేనా ఏంటి ఎట్లా మాట్లాడుతావు అంటే, ఇంకా వాళ్ళు 4 అబ్బాయిలు ఉన్నారు, నేను ఒక్కదాన్ని. అప్పుడు నేను ఇడిపించుకుని వచ్చి నేను అప్పుడు అక్కడ పోలీస్ వెహికల్ ఉంది, పోలీస్ వాళ్ళకి నేను చెప్పాను వెహికల్కి, ఏమండి ఇతను నన్ను ఇట్లా టార్చర్ చేస్తా అంటే, మీరు ఉండేది ఎక్కడ అంటే అమీర్పేట. అవునా, అయితే మీరు శ్రీనగర్ కాలనీ కదా ఉన్నది, మీరు ఎస్ఆర్ నగర్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. నేను మళ్ళీ అక్కడి నుంచి నా దగ్గర బైక్ లేదు ఏం లేదు, నేను అక్కడి నుంచి మళ్ళీ అప్పుడు ఎంత 11:30 మళ్ళీ అక్కడి నుంచి నేను ఎస్ఆర్ నగర్కి వెళ్ళా. అమ్మ ఇది ఇక్కడ కాదమ్మా పంజాగుట్ట ఇల్లు, మళ్ళీ నేను పంజాగుట్టలా. అవునా సరేనమ్మా నువ్వు రేపొద్దున రా మాట్లాడదాం, నాకేంది సెక్యూరిటీ ఇప్పుడు రేపొద్దున రా అంటే మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తే అవునా నువ్వు చెప్పింది నిజమని మేమెట్లా నమ్మాలి, నువ్వు ఫస్ట్ వాడిని పిలిస్తేనే కదా తెలుస్తుంది నిజమో అబద్ధమో. పట్టించుకోపోయిన తర్వాత నేను అక్కడే కూర్చుంటే మళ్ళీ పిలిచినారు, అతన్ని పిలిచి వాళ్ళకి ఇక్కడ ఒక స్లాబ్ చేసి జైల్లో పెట్టినారు. నేను వెళ్ళిపోయినా. నెక్స్ట్ డే చూస్తే మళ్ళీ వాళ్ళు నా ముందు వచ్చి ఏంటి పోలీసులకి డబ్బులు ఇచ్చినావు, మేము డబ్బులు ఇస్తే వాళ్ళు వదిలేసినారంటే, ఎవరో విజయో ఎవరో పేరు ఎప్పుడో జరిగింది అది, 4,000 తీసుకుని వాళ్ళని వదిలేసినాడట. నేను పెద్ద గొడవ చేసిన, మీరు అట్లా ఎట్లా వదిలేస్తారంటే, నువ్వు వాళ్ళ ఫోన్ కొట్టేసినావంట, నీ పైన కూడా కంప్లైంట్ ఇచ్చినారు, నిన్ను కూడా నైట్ మొత్తం జైల్లో పెడతా అంటే, నన్ను ఎట్లా జైల్లో పెడతావు నువ్వు అని చెప్పి నేను మస్తు పొట్లాడి వాళ్ళని లోపల పెట్టేదాకాని స్టేషన్ బయట కూర్చుంటే వాళ్ళని పట్టించుకోకపోతే అప్పుడు ఒక అతను HMTV నెంబర్ ఇచ్చినాడు. అప్పుడు ఏకే ఖాన్ గారు ఉన్నారు, ఇప్పుడు లేరు ఆయన, ఆయనకి కాల్ చేసిన, నైట్ మొత్తం చేసిన, పొద్దున్న ఎత్తున్నారు ఆయన 6 o'clock. తిండి లేదు నిద్ర లేదు, అడుక్కునేది అనేది రోడ్డు పైన ఉన్నాను నేనైతే, ఎందుకంటే నాకు న్యాయం జరగాలి. నన్ను చంపేశారనుకో అప్పుడు ఏంటి పరిస్థితి, నా తల్లిదండ్రులకి ఏంటి పరిస్థితి, నా ఫ్యూచర్ ఏంటి. తర్వాత ఏకే ఖాన్ సారు టాస్క్ ఫోర్స్ వాళ్ళని పంపించారు. అప్పుడు వాళ్ళు కూలమ్మ నువ్వు ఫస్ట్ టిఫిన్ తినని వాళ్ళ దగ్గరుండి టిఫిన్ ఇప్పించి పాలిప్పించి మధ్యాహ్నం కల్లా వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ బేగంపేట తీసుకెళ్ళి వాళ్ళని జైల్లో పడేశారు. వాళ్ళు US వెళ్తానికి వాళ్ళ పాస్పోర్ట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. తర్వాత వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి నా కాలు పట్టుకుని తప్పైపోయిందమ్మా మా అబ్బాయిని క్షమించు అంటే, సో అప్పటి నుంచి నాకు ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అంటే నేను ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళు పట్టించుకోలేదు. అందుకే నేను ఏదున్నా నేనే సాల్వ్ చేసుకుంటా. కరెక్టే పోలీస్ వ్యవస్థ ఉంది, వాళ్ళకి మనం నమ్మాలి, కానీ నేను ఎందుకో అంత దాకా పోను, నాది ఏదైనా ఉంటే నేనే సాల్వ్ చేసుకుంటాను. మరి ఇప్పుడు హిందూ సంస్థలు నువ్వు ఇట్లా చేస్తున్నావు అని ఎవరన్నా దాడులు చేయడం కానీ బెదిరింపుకాల్సి నో అట్లా ఏం లేదు. కాకపోతే నేను ఇప్పుడైతే ఓన్ హౌస్ తీసుకున్నా బోరబండలో. ఇంతకుముందు రెంట్ హౌస్ ఉండేప్పుడు మాత్రం ఫస్ట్ ఇల్లు ఇచ్చేసేవాళ్ళు, ఇచ్చిన 2-3 months కల్లా పర్టికులర్ నేనున్న గదే ఖాళీ చేయమనేవాళ్ళు. ఆ ఫ్లాటే మా వేరే వాళ్ళు వస్తున్నారు మీరు ఖాళీ చేసేయండి, మంచిగా చెప్తారు. లేదండి మేము ఎందుకు వేరే వాళ్ళని చేస్తాం, లేదమ్మా నచ్చలేదు
ఏంటంటే నా దగ్గర క్యాట్స్ ఉంటాయి, నీ క్యాట్స్ మాకు నచ్చలేదమ్మా, నువ్వు లేట్ నైట్ వస్తా, ఏదో ఒక రీజన్ పైన ఎవ్రీ 2-3 months మా మమ్మీ 100 kgs ఉంటారు, చాలా లావుగా ఉంటారు. ఇల్లు మారినప్పుడల్లా ఫ్యామిలీ ఫ్యామిలీతోనే ఉండేది. సో ఇప్పుడైతే మమ్మీ మళ్ళీ విజయవాడ వెళ్ళారు. ఇంకా నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది కాబట్టి ఇంకా నా హస్బెండ్ నేను కలిసి ఉంటాం. మమ్మీ డాడీ విజయవాడలో, తమ్ముడు కూడా. మీ చుట్టుపక్కల మీ రిలేషన్ బాబాయ్ వాళ్ళు, అమ్మలు, అత్తలు వాళ్ళ ఎవరితో మొత్తం కట్టు. చిన్నప్పటి నుంచే నేను మాట్లాడను. బికాజ్ ఎందుకంటే మా ఇంట్లో బియ్యం లేని రోజు కూడా మాకు ఎవరు హెల్ప్ చేయలేదు. మా మమ్మీ మా తమ్ముని కడుపుతో ఉండి కూడా, మా మమ్మీ డెలివరీ అయిన తర్వాత కూడా మా మమ్మీనే కష్టపడి మమ్మల్ని పెంచింది. అంటే మా డాడీ ఓకే, బట్ ఒక వ్యసనం ఉంది మా డాడీకి, డ్రింకింగ్ అనేది. ఆయన దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. డబ్బులు సేవింగ్ లేదు, ఏం లేదు. ఇక మా మమ్మీ కష్టపడి మమ్మల్ని పెంచింది, మా మమ్మీనే చూసుకుంది. మా మమ్మీ నాతో అనేదనమాట, ఇంత కష్టపడుతున్నాను, మామూలుగా అందరూ వైఫ్ అంటే ఇంట్లో కూర్చొని టీవీ చూస్తాను, నేను రోజు పని చేస్తుంది, నేను పెద్దయాక ఏదో ఒకటి చేయాలి. సో తర్వాత ఫుల్ హాలిడే మా మమ్మీకి జాబ్ నుంచి. నేను ఎప్పుడైతే సంపాదించడం స్టార్ట్ చేసినానో మా మమ్మీకి చెప్పిన, నువ్వు ఎక్కడ. మళ్ళీ మా మమ్మీ నాతో ఒక మాట అందనమాట, మీ డాడీ బంగారం అంతా ఇచ్చేసేసారు, ఎప్పుడన్నా బంగారం నేను వేసుకుంటానా అని. అందుకే ఫస్ట్ మా మమ్మీకి ఏం కావాలంటే అది, నీకేం కావాలంటే అది, అట్లా అని చెప్పి బాగా చూసుకున్నాను అనమాట. చుట్టుపక్కల వాళ్ళు కూడా అంతా ఉంటారు ఇట్లానే. నేను అందుకే ఇంట్లో వెళ్తే ఇంట్లో, బయట వస్తే బయట, ఎవరితో మాట్లాడి. బికాజ్ అంతే, ఇప్పుడు ఒక మాట అన్నారనుకో నేను బాధపడను, బట్ ఎందుకు వాళ్ళు నన్ను ఒక మాట మాట్లాడే అవకాశం ఇవ్వాలి. చలో నేను ఏం చేయను, ఖాళీగా ఉంటాను, నాకు ₹1 కావాలి. ఒక మాట చెప్పనా అండి, మనం ఏం పని చేస్తున్నాం అనేది పక్కన పెడితే, మన కష్టమైన డబ్బులతో మనం తింటున్నాం. అదే చేయిజాచి ఒకరిని నాకు ₹1 ఇవ్వు అంటే మన కాళ్ళు చేతులు మంచిగా ఉన్నాయి, వీ కెన్ డూ ఎనీథింగ్. దొంగతనం చేయొద్దు. ఇంకోటి అండి, ప్రాస్టిట్యూషన్ కూడా తప్పు అంటారు. నేనైతే దాన్ని తప్పు అనను. బికాజ్ ఎందుకంటే ఒక అమ్మాయి డబ్బుల కోసం పడుకుంటుంది, నీకు ఇష్టమైందా, నువ్వు డబ్బులు ఇచ్చి ఆమెతో యూ స్లీప్, యూ గో. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆమె నీకు ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు. ఆమె దారి ఆమెది, అతని దారి అతనిది. ఇప్పుడు అతను కూడా అంతే, అతనికి ఇష్టం ఉందా, ఫ్రీగా ఎవరు ఏ అమ్మాయికి ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆమె నీ వైఫ్ కాదు, లవర్ కాదు, వేరే అమ్మాయి. నువ్వేం పెద్ద అందగాడు కాదు, ఏం కాదు. దెన్ ఆమెకి ఎందుకు ఉంటుంది నీకు పైన ఇంట్రెస్ట్ నీతో పడుకోవాలని? కాబట్టి అది చాలు. సరే ప్రాస్టిట్యూషన్ తప్పు అంటారు, ఎక్కడైనా ఉంటే పోలీసు వాళ్ళు వస్తారు, రైడ్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, కరెక్టే. ప్రాస్టిట్యూషన్ అనేది తీసేయండి. నేనేమంటాను, ఎంతోమంది అబ్బాయిలకి భార్య కాకుండా వేరే వాళ్ళతో పడుకోవాలని చాలామందికి ఉంటుంది. నువ్వు ప్రాస్టిట్యూషన్ తీసేసినంత మాత్రం వాళ్ళు ఏం కామ్గా ఎట్లన్నా పక్కింటి దాన్నో ఎదురింటి ఎవరో ఒకరికి గెలుపుతారు, ఎట్లన్నా ఇల్లీగల్ కాంటాక్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, పక్కన వాళ్ళ సంసారాలు కూలుతాయి. ఇప్పుడు ఆమె ఏంటి, అచ్చా నా మొగుడు సరిగ్గా చేయట్లే, ఈయన బాగా చేశారు కాబట్టి నాకు ఈయనతో ఉండాలి, ఇట్లనే అవుతాయి. నిజంగా అండి, అందరు గుండె పని చేసుకుని చెప్తే లైఫ్ మొత్తం పైన వైఫ్ పార్ట్నర్ కాకుండా వేరే వాళ్ళతో సెక్స్ చేయలేదా అంటే అవుననే చెప్తారు. దెన్ మళ్ళీ చేసేవాడు తప్పు కానప్పుడు అమ్మాయి ప్రాస్టిట్యూషన్ చేస్తుంటే అమ్మాయిదేం తప్పు? ఏది ఇప్పుడు చూడండి, పబ్బులు ఉన్నాయి, పబ్బుకి కూడా ఒక టైమింగ్ ఉంటుంది, దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు శృంగారం, ప్రాస్టిట్యూషన్ కూడా అట్లా ఒక లిమిట్, అల్లరి చిల్లర కాకుండా మంచిగా, అది కూడా యాక్సెప్ట్ చేస్తే అయిపోతుంది. అన్ని కంట్రీస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మన వాళ్ళు ఎందుకు దాన్ని గట్టిగా పట్టుకుని కూర్చుంటే? ఇప్పుడు ఆకలి, నిద్ర, సెక్స్, శృంగారం కూడా కామన్. నీ మొగుడికి ఇష్టమైపోతున్నప్పుడు అమ్మాయి తప్ప ఏం లేదు, అది నువ్వు నీ మొగుడికి చెప్పుకోవాలి. అట్లనే ప్రాస్టిట్యూషన్ అనేది కూడా దాన్ని పెద్ద సీన్ చేసేసి అమ్మాయిని 100 సార్లు టీవీలో వేసి అటు అందరు చేసేదే అది. అందరంటే అందరు కాదు, చాలామంది చేస్తారు అబ్బాయిలు. ఇప్పుడు అంతెందుకు, వైఫ్ పక్కన ఉంటుంది, పోతా ఉంటే ఎవరైనా అమ్మాయి అందంగా కనిపిస్తే చూస్తాడు, ఈవెన్ నా మొగుడు కూడా చూస్తాడు. ఏం చేయాలి నేను మళ్ళీ? అది నా మొగుడు తప్పు, వాళ్ళ తప్పు కాదు. అమ్మాయి అనేది అందంగానే ఉంటుంది, అబ్బాయిలు కూడా అందంగా ఉంటారు. అట్లని ఎప్పుడు మొగుడిని వదిలేసి పక్కన కూడా అందంగా ఉందని గబాలను చూడదు, కానీ అబ్బాయిలు చూస్తారు. కానీ మళ్ళీ దానికి ఒక పెద్ద పేరు పెట్టి ప్రాస్టిట్యూషన్ అని అమ్మాయిలు తీసుకెళ్ళి జైళ్ళల్లో వేసి 6 నెలలు 7 నెలలు వాళ్ళకి బాధలు పెట్టి మారాలి. ఈ ఒక్క విషయంలో అయితే మారాలన్నమాట. లేదు, ప్రెగ్నెన్సీ దాకా ఏం రాలేదు. అది ఏమనాలే ఏమో, అంత దాకా ఎప్పుడు రాలేదన్నమాట. ప్రెగ్నెన్సీ దాకా ఎప్పుడు రాలేదు. బట్ సెక్సువల్ కాంటాక్ట్ అయితే జరిగింది. బికాజ్ అంత లవ్ చేసినప్పుడు అతనే సర్వస్వం, అన్నీ అతనే అనుకున్నప్పుడు, అంటే నమ్మకం. ఇప్పుడు మనతో ఒక పర్సన్ ఉన్నాడంటే గుడ్డిగా నమ్మాలి. ఇంకా వాడు ఏం చెప్పినా, వాడికి ఏం డబ్బులు కావాలని ఇవ్వాలి అన్నీ. ఎందుకంటే ఇంకా అతను తప్ప ఈ ప్రపంచంలో అతనికన్నా ఎక్కువ నాకు ఏది కాదు అంటే అంత పీక్స్ వరకు నేను లవ్ చేసిన. అదే లవ్, నిజమైన లవ్ అంటే. అంతేగాని ప్రతిదానికి అంటే స్వార్థం లేని ప్రేమ నాది. కానీ అవతల వాళ్ళు చీటర్స్ కాబట్టి అట్లా అయిపోయింది జీవితం. బట్ ఐఎమ్ హ్యాపీ ఇప్పుడు కూడా, ఎందుకంటే దేవుడు మళ్ళీ నాకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు. సో అది. బట్ కెరియర్ పరంగానే ఇంకా సెటిల్ కాలేదు. అంటే మీకు మరి ఒకవేళ మీకు మ్యారీడ్ పెళ్లి చేసుకుంటారు, మరి మీ పిల్లల పరిస్థితి ఎలా ఉండదు?
మా పిల్లల పరిస్థితి ఎట్లా ఉంటుంది, హ్యాపీగా ఉంటారు. అంటే సేమ్ ఇలాంటి అంటే మా జనరల్గా అంటే ఇప్పటిదాకా వాళ్ళని ఏం చేయాలి ఏంటి అట్లాంటి థాట్స్ అయితే లేదు. బికాజ్ ఎందుకంటే స్టిల్ ఇంకా నా కెరీరే నేను సెట్ చేసుకోలేదు. ఏముందండి, పిల్లలు పుడితే చదివిస్తాం, పెద్ద అయిన తర్వాత వాళ్ళు డాక్టర్ అవ్వాలా, యాక్టర్ అవ్వాలా, ఏం అవ్వాలా అది వాళ్ళ ఇష్టం. లేదు ఒకవేళ వాళ్ళు యాక్టింగ్ సైడ్ వచ్చారనుకో దెన్ ఓకే. అయితే ఓకే నేను చేసినట్టు రొమాంటిక్ చేస్తా అన్నారు అనుకో, ఓకే నేను ఒకటే మాట చెప్తా, బీ కేర్ఫుల్. ఎవరిని అంటే చనువు ఇవ్వద్దు, ఎంతవరకు అంతవరకు నీ వర్క్ నువ్వు చేసుకో, నీకు ఏమి కావాలో డబ్బులు కావాలి అది. అయితే ఒకటండి, మనం చెప్పినంత మాత్రం ఎవరు వినరు, ఎవరికైనా ఓన్ ఎక్స్పీరియన్స్ అయితే కానీ వాళ్ళు కూడా తెలుసుకోరు. దెన్ ఎవరిష్టం వాళ్ళది, నేను ఎప్పుడు ఫోర్స్ చేయను. రోడ్ మీద వెళ్తున్నప్పుడు మిమ్మల్ని చూసి స్వాతి నాయుడు వస్తావని చేతి పట్టుకున్న రోజులు అలా ఏం లేదండి, నన్ను చాలా గౌరవంగా మాట్లాడతారు. ఎక్కడన్నా కనిపిస్తే కనుక ఫోటో దిగుతారు, హాయ్ చెప్తారు, మాట్లాడతారు. ఓకే కొంతమంది అడుగుతారు మాకు ఇంట్రెస్ట్ ఉందండి అంటే, నేను అంటే లేదు అట్లా ఏం లేదు, అంతే, దట్స్ ఇట్, అంతవరకు. ఫోన్ స్టార్ట్ చేయటము అలాంటిది, మరి ఇట్లా డబ్బులకు కూడా వెళ్ళడం కూడా సేమ్ డబ్బుల కోసమే కదా చేసేది. అయితే రెండు వేరే వేరే అండి. పాన్ చేసి డబ్బులు సంపాదించడం వేరు, పక్కనోడు పక్కలో పడుకుని డబ్బులు సంపాదించడం వేరు. నాకు అట్లా ఇంట్రెస్ట్ లేదు. ఒకటి పక్కలో 4 గోడల మధ్య సీక్రెట్గా పడుకుని డబ్బులు అది నాకు ఇంట్రెస్ట్ లేదు. బట్ 1,00,000 మంది చూడని, కోట్ల మంది చూడని లైక్ చేయండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ఏదో మనం చేసుకుని 10 మందిని కూర్చోబెట్టి ఎంజాయ్ చేసి పంపించకుండా దాన్ని కెమెరాలో బంధించి దాన్ని యూట్యూబ్లోనూ సినిమాలో రిలీజ్ చేసి, అంటే అదొక ఆర్ట్. నేను కూడా ఏమంటున్నా, నేను షూటింగ్ చేస్తా, నేను పాన్ చేస్తా అది కెమెరాలో రికార్డ్ చేసి అందరు చూడండి, అంతేగాని సీక్రెట్గా 4 గోడల మధ్య అంటే చేసే పర్సన్ హ్యాపీనెస్ నాకు వద్దు, జనాలు చూసి ఆనందించేది నాకు కావాలి. సో అట్లా చేయాలని నాకు ఇంట్రెస్ట్. ఇంతకు ముందు వరకు అయితే అనుకున్నా, ఇప్పుడైతే కలిసి మా హస్బెండ్తోనే చేస్తా, పాన్ మా హస్బెండ్ తోటే చేస్తా. ఫోటోషూట్స్ అంతవరకు ఓకే, బట్ పాన్ అంటే హస్బెండ్ తోటి చేస్తా. సమాజానికి మెసేజ్ చెప్పేంత పెద్దదాన్ని కాదు. అదే చెప్తున్నాను కదండి, ప్రాస్టిట్యూషన్ని మీరు ఎంకరేజ్ చేయండి అని నేను చెప్పట్లేదు, కానీ ప్లీజ్ ఎక్కడైనా ఏమైనా అట్లాంటివి అయితే కనుక సింపుల్గా వదిలేయండి. మీరు అబ్బాయిలను ఎట్లా వదిలేస్తారు అట్లనే అమ్మాయిలకి కూడా ఓకే లీవ్ చేయండి, అంతేగాని అదేదో పెద్ద తప్పు. ఏం తప్పు చేయలేదండి, సమాజానికి తప్పు. అమ్మాయి బతకడానికి దారి లేదు, దారి లేనప్పుడు ఆమె ప్రాస్టిట్యూషన్ ఎంచుకుంటుందా, ఏమని ఎంచుకుంటుందా? సరే ఒక మాట చెప్దాం, ఆమె ఇష్టపడో కష్టపడో ఏడ్చుకుంటున్నా ఆమె ఒళ్ళు అమ్ముకుని రూపాయి సంపాదించుకుని అటు తల్లిదండ్రికి పెడుతుంది, ఎవడో వేస్ట్ గాడు, బాయ్ ఫ్రెండ్ గాడో హస్బెండ్ గాడో చేతకానుడు వాడికి తినిపిస్తుంది, ఆమె బతుకుతుంది. ఆమె తప్పంటే సిగ్నల్స్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఎంతోమంది అడుక్కునే వాళ్ళు ఎంతమంది ఎందుకు నాకు అర్థం కాదు. మరి వాళ్ళకి రూపాయి లేదు, తినడానికి లేదు, అమ్మ అడుక్కుంటున్నారు. ఎంతోమంది పెద్దవాళ్ళు అంటే పిల్లలు వదిలేస్తే పేరెంట్స్ రోడ్డు పైన పడుతున్నారు. మరి అదంతా ఏంది? అలాంటి వాళ్ళకి పైన తీసుకోండి. ఇంకా ఎన్నో డ్రగ్స్ అని అదని ఇదని అట్లా. ఇప్పుడు ఒక మనిషికి చెడు చేసేది ఏదైనా ఉంటే అది సెక్స్ వల్ల ప్రాబ్లం ఏం లేదు, దానికి పెద్ద ఇష్యూ చేస్తారు. మళ్ళీ ఈ మధ్య నేను టీవీలో కూడా యాడ్స్ చూస్తున్నా, కేవలం నెలకి 500 రూపాయలు ఇస్తే ఈ బిడ్డ ప్రాణం మీరు అంటే నాకు తెలియదు పాలిటిక్స్ గురించి. మనం ఎందుకు ఇవ్వాలి 500? అంటే నార్మల్ వాళ్ళు మన సంపాదన నుంచి 500 తీసిస్తే ఆ బిడ్డ ప్రాణం. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏంటి, గవర్నమెంట్ ఏంటి, ఇదేంటి అదేంటి? నేను ఒక్క మాట అడుగుతాను, మనం ఒకటి డబ్బులు పెట్టి కారు కొన్నా ఏది కొన్నా దాంట్లోంచి గవర్నమెంట్కి ఇంతని ఇవ్వాలి. ఉన్నవాడి దగ్గర తీసుకుంటున్నప్పుడు లేనోడికి ఎందుకు ఇవ్వరు మీరు? సరే లేనోడికి ఇస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ అని అదని ఇదని, బట్ ఒక్క అడుక్కునేవాడు కూడా లేకుండా ఉండాలండి, అది మంచి ఇది అంటే. అంతేగాని ఎవడో తిన్నది తిండి ఎక్కువయ్యి దేంతోనో పడుకున్నాడంటే దాన్ని పెద్ద ఇష్యూ చేసి, ఎవరో అమ్మాయి పాపం డబ్బుల కోసం ఒకరితో పడుకుందంటే దాన్ని పెద్ద ఇష్యూ చేసి, లైట్ అండి ఇట్లాంటి కామన్ జరుగుతూనే ఉంటే ఇదంతా కామన్. దాన్ని ఏదో పెద్ద ఇష్యూ చేసి దాని గురించి చేసి అలా కాకుండా నిజంగా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, రోడ్లు బాగలేదా, ఎవరికైనా ఇది బాగలేదా, హెల్త్, ఇలా అలాంటి వైపైన కాన్సన్ట్రేట్ చేస్తే డెవలప్ అవుతుంది. అంతేగాని నువ్వు రోజుకొక గల్లీలో ప్రాస్టిట్యూషన్ వాళ్ళు పట్టుకున్నా కొత్తవి పుట్టుకొస్తానుంటాయి. బికాస్ నెసెసరీ, అవసరం, బట్టలు అవసరం, తిండి అవసరం, నిద్ర అవసరం, సెక్స్ అవసరం. ఎవడుంటాడండి పెళ్ళంతోనే ఉండరా ఊరోళ్ళతో పడుకోవద్దంటే ఎవడినడు.
మందు తాగొద్దంటే ఎవడినడు, సిగరెట్ కాల్చొద్దంటే ఎవడినడు, పక్కన దాన్ని చూడొద్దంటే ఎవడినడు, నా మొగుడు కూడా వినడు, ఎవడినడు ఆ మాట. కాబట్టి దానిపైన కాన్సన్ట్రేషన్ చేసే కన్నా వేరే పైన చేస్తే బాగుంటుంది. ఇంకా నా పర్సనల్గా చెప్పాలంటే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, సో నాకు కూడా యాక్టింగ్ వచ్చు, నేను కూడా చేస్తాను, మీరు చెప్పినట్టుగా ఐ విల్ డూ యాక్టింగ్. కాబట్టి మరి నాకు సూటబుల్ రోల్స్ ఏమైనా ఉంటే చెప్తే నా కెరియర్ కూడా సెట్ అవుతుంది, బాగుంటుంది. ఓకే, సమాజానికి నేను పాన్ చేయడం ఇష్టం లేదంటే, పాన్ చేసేంత టైం లేనంత బిజీగా నేను కనుక నార్మల్ షూటింగ్స్లో బిజీ ఉంటే నేను పాన్ జోల్కే వెళ్ళను. మీరే నాకు ఒక నార్మల్ క్యారెక్టర్ ఇవ్వడానికి భయపడుతున్నారు, ఎప్పుడు చూడు రొమాన్స్దే ఇస్తున్నారు. ఇంకా నేను ఎలా చేంజ్ కావాలి? మీరు ఇస్తుంది నేను చేస్తున్నా, లేకపోతే నేను చచ్చిపోవాలి, డబ్బులు లేకపోతే ఎట్లా? నేను ఒకరిని ఎప్పుడు రూపాయి అప్పుగా కానీ ఫ్రీగా కానీ నేను అడుక్కోను, బికాజ్ నాకు కాలు చేతిలోనే నాకు టాలెంట్ ఉంది. కాబట్టి ఫస్ట్ మీరు కనుక నాకు ఇస్తే బాగుంటుంది. మరి నన్ను చేంజ్ అవ్వంటే నేను ఎలా చేంజ్ అవ్వాలి కదా? తాగుడు అలవాటు అని కాదు, హెల్త్ పరంగా కూడా రోజుకొక పెగ్ వైన్ తీసుకుంటే మంచిది. బాగా అని కాదు, తాగుపోతాను కాదు, బట్ ఐ డ్రింక్. స్మోక్ నాకు ఇష్టం ఉండదు. ఈవెన్ మా ఓడు కూడా స్మోక్ చేస్తే కూడా నేను ఇట్లా పక్కకి వెళ్ళిపోతాను. డ్రింక్ అయితే చేస్తాము. అంటే మామూలుగా బేగంపేటలో లిస్బోన్ ఒక పబ్ ఉంది, సో ఎక్కువ అక్కడ వెళ్తూ ఉంటాం అనమాట. అక్కడ లేడీస్ నైట్ ఉంటుంది, అక్కడ లేడీస్కి ఫ్రీ డ్రింక్స్ ఇస్తారు, అప్పుడు కొంచెం డ్రింక్ చేయడము. అయితే నార్మల్ లిమిట్గా, మరి అంత తాగేసి గొడవలాడేసి అంత ఏం లేదు. బట్ ఎప్పుడైనా ఇష్టం ఉంటే వైన్ కూడా తాగుతూ ఉంటాం. స్మోక్ అయితే అంత వెళ్ళలేదు, బట్ మూవీస్లో ఎప్పుడన్నా చేయాలి స్మోక్ సీన్స్ వస్తే అట్లా. మీ పెళ్ళికి అందరూ పిలుస్తున్నారా? ఖచ్చితంగా. ఫిబ్రవరి 23 అండి, విజయవాడలో చుట్టుకుంట ద టింబర్ మర్చెంట్ అనేది ఉంది, అక్కడ ఉంది. 23rd నైట్ అనుకోండి. ఇంకా పెళ్లి శుభలేఖలు రాలేదు. ఖచ్చితంగా అండి, నా మంచి కోరుకునే వాళ్ళు, నన్ను ఇష్టపడే వాళ్ళు, నాకు ఇబ్బంది పెట్టనోళ్ళు, జస్ట్ మీరందరూ కూడా పెళ్ళికి వెల్కమ్ అండి, రావచ్చు, నన్ను ఆశీర్వదించండి. ఇలానే మీరు ఏదైతే ఎంటర్టైన్ ఖచ్చితంగా నేను చచ్చేదాకా నా లాస్ట్ బ్రీత్ వరకు ఎవరు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా నా దగ్గర ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్లో నేను మీకు ఎంటర్టైన్ చేస్తాను, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, మీరు ఖచ్చితంగా చూడండి. ఎవరో నాకు ఆఫర్ ఇవ్వాలి, అలానే నేను బతకాలి, అది కూడా ఉంది, కానీ ఎవరు ఇవ్వకపోతే నేనేం చేయలేను కదా. బట్ నా అంతటా నేను ఎంతవరకు చేయగలను అంతవరకు ఖచ్చితంగా నేను చేస్తాను. ఓకే అండి, కంగ్రాచులేషన్స్. యా, థ్యాంక్ యూ. మీ పెళ్లి జీవితాన్ని చక్కగా కొనసాగించి సమాజానికి మంచి చేయాలి. థ్యాంక్ యూ. ఇదండి మరి స్వాతి నాయుడు గారు, వారిలో ఉన్నటువంటి ఆవేదన, తనకు అవకాశం రాకపోతే ఏం చేయాలన్నటువంటి విషయము, ఆ పని చేయడం తప్పు కాదని, సమాజం అదొక్కదాన్ని ఎందుకు తప్పు చూస్తుందని, చాలా పనులు ఉన్నాయి, అవన్నీ తప్పులు చూడకుండా ఇదొక్క తప్పు చేయడం అండి. ఆకలి, సెక్స్, ఇంకా మరేవైనా కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కామనే. ఎవరో చేసే పనులను, ఎవరో అనేటటువంటి పనులను తప్పుపట్టడం కాకుండా, సమాజానికి నేను మిస్ అయ్యేంత గొప్పదాన్ని కాదు, త్వరలో మా పెళ్లి జరుగుతుంది, ఖచ్చితంగా నాకు డైరెక్టర్స్ మంచి అవకాశాలు లేండి, రొమాన్స్ లాంటివే కాకుండా మంచి విషయం కూడా నేను ప్రూవ్ చేసుకుంటానని స్వాతి నాయుడు గారు V3 న్యూస్కి తెలియజేశారు. చూస్తూనే ఉండండి, కెమెరామ్యాన్ నరేష్తో మీ సురేష్ దండు.